శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీకమరీభార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. అయోధ్యాంతు సమాలోక్య చింతయామాస రాఘవః చింతయిత్వా హనుమంతం ఉవాచ ప్లవగోత్తమం. కొంతసేపు అంటే ఒక క్షణకాలం ఆలోచించాడు అయోధ్యను గురించి. ఒక నిర్ణయానికి ఆయన మనస్సులో ఏం ఆలోచన వచ్చిందో ఏమిటి, ఇప్పుడు మనం అయోధ్యకి వెళ్ళటమా ఇక్కడే ఆగిపోవటమా? ఎందుకని ఈ ఆలోచన అంటే ఆయన అంతరాంతరాల్లో ఒకవేళ భరతుడికి ఆ రాజ్యం మీద మమకారం గనక ఏర్పడి ఉన్నట్లయితే తాను అక్కడికి వెళ్ళడు, ఆ రాజ్యాన్ని ఆ భరతుడికే అప్పగించేస్తాడు. ఆయన వైరాగ్యం అది. అసలు తండ్రి రాజ్యాన్ని నువ్వు నన్ను ఇబ్బంది పెట్టైనా సరే రాజ్యం తీసుకో అని అన్నప్పుడే ఆయన ఆలోచన ఏమిటో మనకి స్పష్టమైంది. పరమాత్మలో ఏ గుణాలు లేవు, నిర్గుణుడు. వైరాగ్యం కూడా ఒక గుణమే. అది వైరాగ్యం గుణం అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ రాగం అనేది ఎదురుకుండా ఉంటే అది వద్దని అనిపించటానికి వైరాగ్యం. అసలు ఏదీ లేనప్పుడు. కానీ ఇప్పుడు ఆయన శ్రీరాముని యొక్క ఉపాధిలో ఉన్నాడు కాబట్టి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. బహుశా అదే అయి ఉంటుంది. అయోధ్యాంతు సమాలోక్య, అయోధ్యని గురించి ఒక్క క్షణం ఆలోచించాడని వ్యాఖ్యాతలు చెప్తున్నారు. అది హనుమంతుడితో అంటున్నాడు. జానీహి కచ్చిత్ కుశలీ జనో నృపతి మందిరే. రాజుగారి మందిరంలో అంటే మా తల్లులందరూ కులాసాగా ఉన్నారా లేదా అని ముందు తెలుసుకో. అసలు అంతకు ముందు నువ్వు శృంగేబేరపురానికి వెళ్ళు. అక్కడ ఎవరున్నారు? గుహుడు ఉన్నాడు, ఆయన్ని కలుసుకో. నేను ఆయన యోగక్షేమాలు అడిగినట్లు చెప్పు. ఎందుకని? అతడు నాకు గాఢ మిత్రుడు, నా ప్రాణతుల్యుడు. స్నేహం అంటే ఎంత అభిమానం పరమాత్మకి. అతడు నిశ్చింతగా ఉంటే నా క్షేమ సమాచారాలని చెప్పు. నా ఆరోగ్యం భాగ్యాలను విన్నంతనే ఎంతో సంతోషపడతాడు. ఆ తర్వాత నువ్వేం చేస్తావు? ఆ గుహుడి దగ్గర వీడ్కోలు పలికి అక్కడి నుంచి భరతుడి సమాచారాన్ని, అయోధ్య మార్గాన్ని, భరతుడి సమాచారాన్ని నీకు ఆయన చెప్తాడు. నీకు తెలియదుగా, నువ్వు ఎంతసేపు ఇక్కడ అరణ్యాల్లో ఈ చెట్ల మీద తిరిగిన, ఋషిముఖ పర్వతం మీద తిరిగిన వాడిదే కదా. అంతగా అయితే సముద్రం మార్గం నీకు బాగా తెలుసు, కానీ అయోధ్య తెలియదు కదా. శృంగవేరపురం నుంచి అయోధ్య వెళ్ళే దారి వాళ్ళని వీళ్ళని అడుగుతూ పెడితే ఏం బాగుంటుంది? ఆ గుహుడే చెప్తాడులే. నువ్వు భరతుడి దగ్గరగా వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? భరతస్తు త్వయా వాచ్య కుశలం వచనాన్ మమ సిద్ధార్థం శంసమాం తస్మై సభార్యం సహ లక్ష్మణం హరణం చాపి వైదేహ్యా రావణేన బలీయస సుగ్రీవేణ చ సంసర్గం. ఈ విషయాలన్నీ భరతుడికి చెప్పు. మహాదేవ ప్రసాదాచ్చ పిత్రా మమ సమాగమం ఉపయాతం చ మాం సౌమ్య భరతస్య నివేదయ. భరతుడితో చెప్పి మేము ప్రయాణమై వస్తున్నామనే విషయం కూడా చెప్పు. అయోధ్య నగరాన్ని దగ్గరికి వచ్చేసాం,
భరద్వాజాశ్రమంలో ఉన్నామని చెప్పు. ఈ మాటలన్నీ వినేటప్పుడు భరతుని యొక్క ముఖ కవళికలు గమనించు. అదే చెప్తున్నాడు. సహ రాక్షస రాజేన హరీణాం ప్రవేశ ఏతచ్రుత్వా యమాకారం భజతే భరతస్తదా. ఏ ఆకారాన్ని ఆయన ధరించు అంటే ఆయన ముఖంలో ఏ భావం కనపడుతోంది. నచతే వేది సచతే వేదితవ్య స్యాత్ సర్వం యచాపి మాం ప్రతి. నన్ను గురించిన భావం ఆయన ముఖంలో నువ్వు కనిపెట్టగలవు. నీ సంగతి నాకు తెలుసు. నువ్వు వేదవేత్తవి, ఆత్మవేత్తవి, ఆత్మజ్ఞుడివి. నువ్వు అమ్మవారి భావాలు కనిపెట్టే నాకు చెప్పావు, సుగ్రీవుడి భావాలు కనిపెట్టే నాకు చెప్పావు. నువ్వు చేసిన ఉపకారం లోకంలో ఎవరికి చేస్తారయ్యా? కాబట్టి ఈ విషయంలో భరతుడి మనోభిప్రాయాలు, ముఖ కవళికలు కనిపెట్టడం నీ వల్లే అవుతుంది తప్ప వేరే ఎవరి వల్ల కాదు. అందుకని నువ్వేం చేస్తావు అంటే ఆ పని చేయి, ముఖ కవళికలు గమనించు. అంతేగాక నా పేరు చెప్పగానే ఆయన వైఖరి ఎలా ఉందో తెలుసుకో. శ్రీరామచంద్రుడు లోక కంటకులైన రావణాసురుడాది జిత్వా శత్రుగణాన్ రామ ప్రాప్య చ అనుత్తమం యశ ఉపయాతి సమృద్ధార్థ సహ మిత్రైర్మహాబలైః జ్ఞేయాశ్చ సర్వే వృత్తాంతాః భరతస్య ఇంగితాని చ తత్వేన ముఖవర్గే వర్ణేన దృష్ట్యా వ్యాభాషణేన చ. కళ్ళల్లో చూడు, ముఖంలో చూడు, మాటల్లో తెలుసుకో. ఏమే సర్వ కామ సమృద్ధం హి హస్యశ్వ రథ సంకులం. ఎందుకని? రాజ్యం అంటే సామాన్య విషయం. అన్ని కోరికలకి అది చక్కగా తీర్చే అది కల్పతరు. పితృపైతామహన్ రాజ్యం కశ్యవా నా వర్తయేన్మన. ఎవరి మనస్సుని ఆకట్టుకోదయ్యా రాజ్యం. సంగత్యా భరత శ్రీమాన్ రాజ్యార్థీ చేత్ స్వయం భవేతు. భరతుడు కనుక ఇంకా రాజ్యకాంక్ష ఆయనలో ఉన్న, అసలు ఇంకా అని కాదు, భరతుడు రాజ్యాన్ని కోరుతూ రాజ్యంతో మమేకం అయిపోయిన విషయం నాకు రాజ్యం కావాలని ఆయన అనడు అడిగితే, కానీ ఆయన ఇంగితం కనిపెట్టాలి నువ్వు. ప్రశాస్తు సమస్తాం కృత్స్నాం అఖిలాం రఘునందన. అప్పుడు ఆయనే మొత్తం భూమినంతటిని ఆయనే పరిపాలించును కాక. తస్య బుద్ధించ విజ్ఞాయ వ్యవసాయంచ వానరా యావన్న దూరం యాథాస్మా క్షిప్రమాగంతుమర్హసి. మేము ఈ ఆశ్రమం నుంచి బయలుదేరి ఎక్కువ దూరం అయోధ్యకి రాకముందు, అంటే అయోధ్యకి మేము చేరుకోకముందే నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూపీలాగా తీసుకొచ్చి నాకు చెప్పాలి. హనుమంతుడు శ్రీరాముడి ఆదేశం అందుకున్నాడు. వెంటనే ఆయన మానవ రూపాన్ని ధరించాడు. తొందరగా అయోధ్యాభిముఖుడై బయలుదేరాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? ఒక గరుత్మంతుడిలాగా. ఎటువంటి గరుత్మంతుడు? ఒక పెద్ద సర్పం నేల మీద కనబడితే దాన్ని పట్టుకోవాలన్నంతటి వేగంతో ప్రయాణించే గరుత్మంతుడిలాగా ఆయన ఆకాశంలో రివ్వున పైకి ఎగిరి వెళ్ళిపోతున్నాడు. గంగా యమునల మధ్య భాగం దాటాడు. పక్షుల సంచారానికి నెలవైన వాయు మార్గంలో సాగిపోతున్నాడు. శృంగిబేరపురాన్ని చేరుకున్నాడు. గుహుణ్ణి కలుసుకున్నాడు. అంటున్నాడు గుహుడితో, మహాత్మా, ఆ సత్యపరాక్రముడు కాకుస్థ వంశజుడు నీ ప్రాణమిత్రుడు అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఇక్కడికి వస్తున్నాడయ్యా. ఆ ప్రభువు నీ క్షేమ సమాచారాలని గురించి అడిగాడు. రాముడు భరద్వాజ మహర్షి యొక్క ఆజ్ఞానుసారం ఈ పంచమి నాటి రాత్రికి ఆ మున్యాశ్రమందు గడిపి రేపు నీకు దగ్గరికి రానున్నాడు. నువ్వు ఆ స్వామిని దర్శించగలవు అని చెప్పాడు. అని చెప్పి ఆ తర్వాత సంతోషంతో ఏమాత్రం పునరాలోచన చేయకుండా అక్కడి నుంచి అత్యంత వేగంతో మళ్ళీ ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచే ఆకాశంలో నుంచే ఏమేం చూశాడు, ఏమేం కనపడ్డాయి? పరశురామ తీర్థం, వాలుకి అనే నది, గోమతి నది, మద్ది చెట్ల తోపులు, వేల కొలది ప్రజలకు నెలవైన సుసంపన్నమైన జనపదాలు. ఆ రాజ్యం వచ్చిందిగా. ఆ తర్వాత త్వరగా దూరం ప్రయాణించి నందిగ్రామ సమీపంలో బాగా వికసించిన పువ్వులతో కలకళలాడుతున్న మహావృక్షాలని కూడా చూశాడు. స్త్రీ బాల వృద్ధుల సంతోష సంచారాలతో కనువిందు చేస్తున్నది ఆ నందిగ్రామం అనే ఆ పట్టణం. ఆ ఇంద్రుని నందనవనం, కుబేరుడు చైత్ర రథం, ఆ వనాల్ని కూడా మరిపిస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి ఈ వనం. ఆ తర్వాత అయోధ్యకి ఒక కోశుడు దూరంలో ఉన్న ఆశ్రమవాసి అయిన భరతుణ్ణి
చూచాడు. స్త్రీభి సపుత్రైర్వృద్ధైశ్చ రమమాణై స్వలంకృతాన్ సురాధిపశ్యోపవనే యథా చైత్రరథే ద్రుమాన్ క్రోశమాత్రే త్వయు అయోధ్యాయా క్షీరకృష్ణాజినాంబరం దదర్శ భరతం దీనం. ఎలా ఉన్నది ఆయన ముఖం? దీనం. ఇంకా చాలు, దీనం అనే మాట ఒక్క మాట ఉపయోగించేశాడు వాల్మీకి. ఆ దీనత్వం ఏమిటి దానికి మూలం? ఈ రాజ్యానికి నేను అర్హుణ్ణి కాదు, మా అన్నగారి ఆజ్ఞ ప్రకారం నేను చేయవలసిందే, ఈ పని చేస్తున్నాను. ఆయన ఎప్పుడు వస్తాడో అప్పటిదాకా నాకు ఈ బాధ తప్పదు అన్నంతటి దైన్యం ఆయన ముఖం. అకృశం ఆశ్రమవాసినం, కృషించిపోయి ఉన్నాడు. రాజభోగాలు అనుభవించేవాడు అలా కృషించిపోయి ఉండాల్సిన అవసరం లేదు. జటిలం మలదిగ్ధ అంగం భ్రాతృవ్యసన కర్షితం, అన్నగారు దూరం అయ్యాడనే దుఃఖం. మలదిగ్ధాంగం, శరీరం అంతా మురికితో, స్నానం లేదు, జపం లేదు, ఏమీ లేదు, అలా ఉన్నాడు ఆయన. ఫలమూలాశినం దాంతం తాపసం ధర్మచారిణం, ఎవరు విధించారు ఈయనకి ఈ వ్రతం? ఆయనే విధించుకున్నాడు. అదే సంస్కారము అంటే. శ్రీరాముని యొక్క రాముడే ఆత్మానం చతుర్థ విభజ్య, భరతుడంటే రాముడే, శత్రుఘ్నుడంటే రాముడే, లక్ష్మణుడు అంటే రాముడే, రాముడంటే ఎలాగూ రాముడే. కాబట్టి నలుగురిలోనూ రామతత్వమే ఉన్నది. ఆ రామతత్వం ఏమిటి? వైరాగ్యం. మరి రాజ్యం ఏమిటి? కేవలం ప్రజలని వేద ధర్మం వైపుకి నడిపించటమే. ఇదే రామాయణ పరమార్థం. ఆయన విరాగి, కానీ ప్రజల్ని వేద ధర్మం వైపుకు నడిపిస్తాడు. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. మనకి తపస్వాధ్యాయ నిరతం అనే శ్లోకం నుంచి మొదలుపెట్టి పట్టాభిషేక సర్గ చివరి దాకా అయ్యేదాకా ఇతిశ్రీ వరకు కూడా ఈ వేదవేద్యే పరే పుంసి అనేటటువంటి శ్లోకమే ప్రమాణం. ఆ దృష్టితోనే మనం రామాయణాన్ని పరిశీలించుకుంటూ వచ్చాం. ఎలా ఉన్నాడు? సమున్నత జటాభారం వల్కలాజిన వాససం నియతం భావితాత్మానం బ్రహ్మర్షి సమతేజసం. తేజస్సు తక్కువ ఉందా? మలపంక దిగ్ధాంగుడే గాని తేజస్సులో బ్రహ్మ తేజస్సు వెలిగిపోతుంది. నియతం భావితాత్మానం, భావితాత్ముడాయన. వల్కలాజిన వాససం పాదుకేతే పురస్కృత్య శాసంతం వై వసుంధరాం. ఆ పాదుకల్ని అడ్డు పెట్టుకునే వసుంధరనంతటిని శాసిస్తున్నాడు. చాతుర్వర్ణస్య లోకస్య త్రాతారం సర్వతో భయాత్. లోకంలో భయం నుంచి లోకులందరినీ కాపాడు. ఏమిటి భయం? వారి యొక్క వేద ధర్మ అనుష్ఠానానికి భంగాన్ని కలిగించే ప్రతి విషయం భయమే. ఆ భయం కలగకుండా చేస్తున్నాడు భరతుడు రాజ్యంలో. వేటిని పురస్కరించుకుని? పాదుకల్ని పురస్కరించుకుని. ఉపస్థితం అమాత్యైశ్చ శుచిభిశ్చ పురోహితైః బలముఖ్యైశ్చ యుక్తైశ్చ కాషాయాంబరధారిభిః. వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ ధర్మ సన్నిహితులు, అమాత్యులు, పవిత్రులైన పురోహితులు, బలపరాక్రమాలు గల యోధులతో కాషాయాంబరాలు ధరించి ఉన్న జడలతో కూడి ఉండెను. అట్టి భరతుణ్ణి మారుతి దర్శించాడు. ఎట్లాగా? నహితే రాజపుత్రం తం చేర కృష్ణాంబరా ఆజనాంబరం పరిభోక్తుం యవస్యంతి పౌరావై ధర్మవత్సలాః. అమాత్యాది పౌరులందరూ కూడా జటావల్కల కృష్ణాజనధారి ధర్మపరాయణుడైన రాకుమారుణ్ణి విడిచిపెట్టి అన్నపానాదుల్ని స్వీకరించటం కూడా వాళ్ళు ఎవరు ఇష్టపడటం లేదు. ధర్మస్వరూపుడు, ధర్మజ్ఞుడు అయిన భరతుడికి దోషులొగ్గి నమస్కరించాడు. వెళ్ళాడు మారుతి. అంటున్నాడు ఒక మాట, తం ధర్మమివ ధర్మజ్ఞం దేహవంతమివాంబరం. ధర్మమే దేహాన్ని ధరిస్తే ఎలా ఉంటాడు? ఇదిగో రామో విగ్రహవాన్ ధర్మ, ఈయన రాముడే అన్నాడు. ఉవాచ ప్రాంజలిర్వాక్యం హనుమాన్ మరుదాత్మజ. మారుతి అంటున్నాడు, వసంతం దండకారణ్యే యంత్వం చేరజటాధరం అనుశోచసి కాకుస్థం సత్వాం కుశలమబ్రవీత్. అది హనుమంతుడు వాక్య విధానం. ఆ వాక్యం ఎత్తుగడే అద్భుతంగా ఏమంటున్నాడు? వసంతం దండకారణ్యే
దండకారణ్యంలో వసించేటటువంటి మీ మీ రామన్నను గురించి నువ్వు ఏ రాముణ్ణైతే నువ్వు దండకారణ్యంలో నివసిస్తూ ఉన్నటువంటి రాముణ్ణి గురించి నువ్వెప్పుడు ఏ రాముణ్ణి నువ్వు భావిస్తున్నావో యం త్వం జీరఘటాదినం అనుశోచసి ఎవరినైతే నువ్వు తలుసుకుని దుఃఖిస్తున్నావో సత్వాం కుశలం అబ్రవీత్ ఆ రాముడు నీకు కుశలాన్ని చెప్పాడు. రాముడు అంటే ఇంకే రాముడు అని అనుకుంటాడేమో అని చక్కగా దండకారణ్యంలో ఆ కుశచీరలు ధరించినటువంటి రాముడు అరణ్యవాసం గడుపుతూ ఉన్న రాముడు నీ కుశల ప్రశ్నలు అడిగాడు. ప్రియం ఆఖ్యామితే దేవ శోకం త్యజ సుదారుణం. స్వామి, ఏ దేవా, ఇంకా దుఃఖం వద్దు, నీకు నేను ప్రియమైన ఒక శుభ సందేశాన్ని చెప్తానయ్యా. అస్మిన్ ముహూర్తే భ్రాత్రాత్వం రామేణ సహసంగత. ఇప్పుడు నువ్వు రాముడితో ఈ క్షణంలోనే నువ్వు రాముడిని కలుసుకోగలవు. ఇంకా కాసేపటికో కూసేపటికో ఆయన వచ్చేస్తాడు. నిహత్య రావణం. ఎలాగా? రావణం నిహత్య రామ. నీకు రావణాసురుడి సంగతి తెలియదు కదా. ఆ రావణాసురుడిని సంహరించి ప్రతిలభ్యచ మైథిలీం. అమ్మవారి అపహరణం కూడా నీకు తెలియదు కదా. అపహరింపబడిన అమ్మవారిని మళ్ళీ తీసుకొచ్చి ఉపయాతి సమృద్ధార్థ, సమృద్ధమైన మనోరథం కలిగిన వాడై సహ మిత్రైర్హి మహాబలైహి, సుగ్రీవుడు విభీషణుడు మొదలైన మిత్రులతో తిరిగి వస్తున్నాడు. లక్ష్మణశ్చ, ఆయనే కాదు లక్ష్మణుడు కూడా మహాతేజాహ వైదేహీ చ యశస్విని సీత సమగ్ర రామేణ మహేంద్రేణ యథాశచి. ఏవముక్తో హనుమతో భారతో భ్రాతృవత్సల పపాత సహసా హృష్టో హర్షాన్ మోహం జగామః. హనుమంతుడి మాటలు విన్నంతటనే సోదర ప్రేమకు నెలవైనటువంటి భరతుడు సంతోషంతో పొంగిపోయి ఆనందాతిరేకంతో నేల మీద పడి తనను తాను మర్చిపోయాడు. పపాత సహసా హృష్ట. ఆనందంతో ఒక్క క్షణకాల అనంతరం మళ్ళీ ఆ భరతుడు నిబ్బరంగా లేచి నిలబడ్డాడు. ఆ తర్వాత ఆ భరతుడు తనకు ప్రియవార్తను తెలిపినటువంటి హనుమంతుణ్ణి సాదరంగా తనివి తీరా అక్కున చేర్చుకున్నాడు. అనంతరం సంతత ధారగా స్రవిస్తున్న తన ఆనందాశ్రువులతో ఆ రామబంటును అభిషేకిస్తూ ఇలా అంటున్నాడు. ఏం చేశాడు ఆయన? తతో ముహూర్తాదుద్ధాయ ప్రత్యాశ్వస్య చ రాఘవ. తేరుకుని హనుమంతం ఉవాచేదం భరతః ప్రియవాదినం. తనకి ప్రియాన్ని చెప్పిన హనుమంతుడితో అంటున్నాడు. అశోకజైః ప్రీతిమయైః కపిమాలిన్య సంభ్రమాత్ శిషే చ భరత శ్రీమాన్ విపులైః అశ్రుబిందుభిః అంటున్నాడు. ఏమని? దేవో వా మానుషో వా త్వం అనుక్రోశాదిహాగతః. స్వామి, ఎవరండి మీరు? మీరు దివ్య తేజస్సును బట్టి చూస్తే నువ్వు మానవ మాత్రుడుగా లేవు, మనుష్య రూపంతో వచ్చిన దేవుడివే. మానుషోవాత్వం అనుక్రోశాదిహాగతః. నా మీద అనుగ్రహంతో నువ్వు ఇక్కడికి వచ్చావు స్వామి. నువ్వు చెప్పినటువంటి ఈ శుభప్రదమైన మాటలు, ప్రియవచనాలు విని నేను ఎంతో ముగ్ధుడయ్యాను. ఇంతటి చల్లని వార్తని చెప్పిన నీకు తగిన బహుమతిని ఇచ్చి నేను ధన్యుడిని అవుతాను. నీకు 1,00,000 గోవుల్ని, 100 కొద్ది గ్రామాలని ఇస్తాను. అంతేకాదు చక్కని కుండలాలతో శోభిల్లే సదాచార సంపన్నులైన 16 మంది కన్యల్ని నీకు భార్యలుగా అప్పచెప్తాను. చంద్రుని వలె మనోహర వదనులైన ఆ వధువులు మేలిమి బంగారు వన్నెలు కలిగి చక్కని కనుముక్కు తీరుతో అందంగా ఉంటారు. సద్వంశజాతులైన ఆ కులవధువులు సర్వాభరణ భూషితులై నిన్ను సేవిస్తారు. శ్రీరాముడు వస్తున్నాడనే అద్భుతమైన వార్తను కపివరుని ముఖతః విని ఆ రఘురాముడి దర్శనం కోసం ఉవ్విళ్ళూరుతూ భరతుడు ఆనంద పరవశుడైపోయాడు. నిశమ్య రామాగమనం నృపాత్మజః కపి ప్రవీరస్య తదద్భుతోపమం ప్రహర్షితో రామ దిదృక్షయా భవతు పునశ్చ హర్షాదిదమబ్రవీద్వచః. మహాత్మా, నా ప్రభు అయిన శ్రీరాముడు దండకారణ్యానికి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంతకాలానికి ఆ స్వామి సమాచారం నేను విన్నానయ్యా. నాకు చాలా ఆనందంగా ఉంది. మానవుడు
బ్రతికి ఉంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా అతనికి సుఖ సంతోషాలు లభించి తీరుతాయి అనేది ఒక జనశ్రుతి కదా. అదే బహూని నామ వర్షాణి గతస్య సుమహద్వనం శృణోమ్యహం ప్రీతికరం మమ నాదస్య కీర్తనం కళ్యాణి బతగాధేయం లౌకికీ ప్రతిభాతి మే. లోకంలో ఉన్న ఒక మాట నాకు గుర్తొస్తున్నది, ఏది జీవంతమానందో నరం వర్ష శతాదపి. అద్భుతమైన శ్లోకం. లోకంలో అందరూ చెప్పుకునేటటువంటి చాలా ప్రసిద్ధి పొందినటువంటి శ్లోకం. రాఘవస్య హరిణాంచ కథమాసీత్ సమాగమ. ఏమిటి నువ్వు వానరులు ఉన్నావు, నువ్వు వానరుడువే. ఈ వానరులు ఈ ప్రశ్నే అడిగింది అమ్మవారు. నరాణం వానరాణాంచ కథమాసీత్ సమాగమ. ఏడా కోతులకి రాముడికి ఎక్కడ వచ్చిందని ఆవిడ అడిగింది. అదే మాట ఈయన కూడా అడుగుతున్నాడు. కస్మిన్ దేశే కిమాశ్రిత్య తత్వమాఖ్యాగి పృచ్ఛత. చెప్పవయ్యా, చెప్పు ఏం జరిగిందో చెప్పు అన్నాడు. సపృష్టో రజపుత్రేణ భృశ్యాం సముపవేశిత ఆచచక్షే తతసర్వం. ఆ హనుమంతుడిని చక్కగా ఓ దర్భాసనం మీద కూర్చోబెట్టారు. కుర్చీలో కాదు, దర్భాసనం మీద కూర్చోబెడితే ఆ తర్వాత ఆ శ్రీరాముడి వనవాస చరిత్రను గురించి పూర్తిగా చక్కగా అన్ని వరుసపెట్టి కట్టాలని చెప్తున్నాడు. అవన్నీ మనం కూడా ఒకసారి చెప్పుకుంటే మనకి శ్రవణ దోషం పోతుంది. యథా ప్రవ్రాజితో రామో మాతుర్దత్తో వరస్తవ యథా చ పుత్రశోకేన రాజా దశరథో మృతః యథా దూతైః సమానీతః తూర్ణం రాజగృహాత్ ప్రభో త్వయాయోధ్యాం ప్రవిష్టేన యథా రాజ్యేన చిప్సితం క్షేత్రకోటం గిరిం గత్వా రాజ్యేన అమిత్రఘర్షణః నిమంత్రితస్త్వయా భ్రాత ధర్మమాచరతా సతాం స్థితేన రాజ్ఞో వచనే యథా రాజ్యం విసర్జితం ఆర్యస్య పాదుకే గృహ్య యథాసి పునరాగతః. నువ్వు తిరిగి వచ్చేసావు కదా, ఆ పాదుకలు తీసుకుని సర్వమేతన్ మహాబాహో యథావద్ విదితం తవ. ఇదంతా నీకు తెలుసు. త్వయి ప్రతి ప్రయాతేతు యద్వృత్తం తన్నిబోధమే. నువ్వు తిరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి చిత్రకూటం నుంచి ఏం జరిగిందో నేను చెప్తాను విను. అపయాతే త్వయి తదా సముద్భ్రాంత మృగద్విజం పరిభరిద్యూనమివాత్మార్చాత్యర్థం తద్వనం సముపద్యత తద్ధస్తి మృదితం ఘోరం సింహో వ్యాఘ్ర మృగాయుతం ప్రవివేశాద విజనం సుమహద్దండకావనం తేషాం పురస్తాద్ బలవాన్ గచ్చతాం గహనే వనే నినదన్ సుమహానాదం విరాధ ప్రత్యదృశ్యత తముక్షిప్య మహానాదం ఊర్ధ్వబాహు మధోముఖం విఖ్యాతే నిఖాతే ప్రక్షిపంతి స్మ నదంతమివ కుంజరం తత్కృత్వా దుష్కరం కర్మ భ్రాతరౌ రామలక్ష్మణౌ సాయాన్నే శరభంగస్య రమ్యమాశ్రమమీయతు శరభంగే దివం ప్రాప్తే రామ సత్యపరాక్రమః అభివాద్య మునీన్ సర్వాన్ జనస్థానముపాగమతు తతః పశ్చాచ్చూర్పణక రామపార్శ్వముపాగత తతో రామేణ సందిష్టో లక్ష్మణః సహసోద్ధితః ప్రగృహ్య ఖడ్గం చిచ్ఛేద కర్ణనాశం మహాబలః చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం హతాని వసతా తత్ర రాఘవేణ మహాత్మనా ఏకేన సహ సంగమ్య రణే రామేణ సంగతాః అహశ్చతుర్థభాగేన నిశ్శేషాః రాక్షసాః కృతాః మహాబలాః మహావీర్యాః తపసో విఘ్నకారిణః నిహతాః రాఘవేణాయౌ దండకారణ్యవాసినః రాక్షసాశ్చ వినిస్పృష్టాః ఖరశ్చ నిహతో రణే తతస్తేనార్దితే బాల రావణం సముపాగతా. రావణానుచరో ఘోరో మారీచో నామ రాక్షసః లోభయామాస వైదేహీం భూత్వా రత్నమయో మృగః అధైనమబ్రవీద్ రామం వైదేహీ గృహ్యతామితి అహో మనోహరః కాంత ఆశ్రమో నో భవిష్యతి తతో రామో ధనుష్పాణిః ధావంతమనుధావతి సతం జఘాన ధావంతం శరేణ అనత పర్వణ
अध सौम्य दशग्रीवो मृगं याते तु राघवे लक्ष्मणे चापि निष्क्रान्ते प्रविवेशाश्रमं तदा जग्राह तरसा सीतां ग्राह्के रोहिणीमिव त्रातुकामं ततो युद्धे हत्वा गृध्रं जटायुषं प्रगृह्य सीतां सहसा जगामाशु स रावणः ततस्त्वद्भुतसङ्काशाः स्थिताः पर्वतमूर्धनि सीतां गृहीत्वा गच्छन्तः वानराः पर्वतोपमाः ददृशुः विस्मितास्तत्र रावणं राक्षसाधमं पवेश ततो लङ्कां रावणो लोकरावणः तां सुपर्ण परिक्रान्ते शुभे महति वेश्मनि प्रवेश्य मैथिलीं वाक्यैः सान्त्वयामस रावणः तृणवद्भाषितं तस्य तं च नैरृतपुङ्गवम् अचिन्तयन्ती वैदेही अशोकवनिकाङ्गता न्यवर्तत ततो रामो मृगं हत्वा महावने निवर्तमानः काकुत्स्थो दृष्ट्वा गृध्रं प्रविव्यधे गृध्रं हतं तदा दग्ध्वा रामं प्रियसखं पितुः मार्गमाणस्तु वैदेहीं राघवः सह लक्ष्मणः गोदावरीमन्वचरतु सवनोद्देशांश्च पुष्पितानु आसेदतुर्महारण्ये कबन्धं नाम राक्षसं ततः कबन्धवचनात् रामः सच्च पराक्रमः ऋष्यमूकं गिरिं गत्वा సుగ్రీవేణ సమాగతః తన మాట చెప్పుకోడు ఈయనే వెళ్ళి ఆయనతో కలుసుకున్నట మహానుభావుడు. అది ఆత్మశ్లాఘం వాళ్ళకి పనికిరాదు. తయో సమాగమ పూర్వం ప్రీత్యాహార్దో వ్యజాయత వాళ్ళిద్దరికి చక్కటి స్నేహం కుదిరిందట. కుదిరించింది ఈయనే కదా. భ్రాత్రా నిరస్తః క్రుద్ధేన సుగ్రీవో వాలినా పురా ఇతరేతర సంవాదాత్ ప్రగాఢ ప్రణయస్తయోః రామస్య బాహువీర్యేణ స్వరాజ్యం ప్రత్యపాదయతు వాలినం సమరే హత్వా మహాకాయం మహాబలం సుగ్రీవస్థాపితో రాజ్యే సహితః సర్వవానరైః రామాయ ప్రతిజానీతే రాజపుత్రశ్చ మార్గణం ఆదిష్టా వానరేంద్రేణ సుగ్రీవేణ మహాత్మనా దశకోట్య ప్లవంగానాం సర్వాః ప్రస్థాపితా దిశః. వానరులు అన్ని దిక్కులకి వెళ్ళారు. తేషాన్నో విప్రకృష్టానాం వింధ్యే పర్వత సత్తమే భృశం శోకాభితప్తానాం మహాన్ కాలోచ్యవర్తత భ్రాతా గృధ్రరాజస్య సంపాతిర్నామ వీర్యవాన్ సమాఖ్యాతి స్మ వసతిం సీతాయాః రావణాలయే సోహం శోకపరీతానాం దుఃఖం తజ్ఞాతినాం నుదన్ను ఆత్మవీర్యం సమాస్థాయ యోజనానాం శతం ప్లుతః. ఎంత నిగర్వంగా చెప్పుకుంటున్నాడు. శోకపరీతానాం దుఃఖం తజ్ఞాతినాం నుదన్ను. అలా నేను నా బలపరక్రమాల ప్రభావం వల్ల చింతాక్రాంతులయ్యున్న మా వానర సోదరులకు ఊరటను గూర్చుచు నేను 100 యోజనాల సముద్రాన్ని ప్లుతః తత్రాహమేకాం అద్రాక్షం అశోకవనికాం. కథలో తన పాత్రని చెప్తున్నాడు, తగ్గించి చెప్తున్నాడు. అశోకవనికాం గతాం కౌశేయ వస్త్రాం మలినాం నిరానందాం దృఢవ్రతాం తయా సమేత్య విధివత్ సృష్పృష్ట్వా సర్వం అనిందితాం అభిజ్ఞానంచ మే దత్తం అర్చిష్మాన్ సమహామణి అభిజ్ఞానం మణిం లబ్ధ్వా చరితార్థోహమాగతః. తన జన్మ చరితార్థమైంది అనుకుంటున్నాడు. ఆ హనుమంతుడు చెప్తున్నాడు భరతుడితో మనస్సులో ఉన్నమాట స్పష్టంగా. ఇందులో అటు ఇటు దాచి చెప్పటాలు ఇలాంటివి లేవు. ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అది వేదమే. అసంబద్ధమైన మాట, పనికిరాని మాట, ఆత్మజ్ఞాన వ్యతిరేకమైన మాట ఆయన నోట ఎప్పుడు రాదు. చరితార్థోగమాగతః మయా చ పునరాగమ్య రామస్య అక్లిష్టకర్మణః అభిజ్ఞానం మయా దత్తం అర్చిష్మాన్ సమహామణిః శ్రుత్వా తు మైథిలీం హృష్టః త్వాశశంసే చ జీవితం జీవితాంతం అనుప్రాప్తః పీత్వా అమృతమివాతురః ఉద్యోజయిష్యన్ ఉద్యోగం దద్రే కామం వదే
మనః జిగాంసురివలోకాంతే సర్వాన్ లోకన్ విభావసు తతః సముద్రమాచ్ఛాద్య నళం సేతుమకారయతు అతరత్ కపివీరాణాం వాహిని తేన సేతునా ప్రహస్తం అవధీతు నీలః కుంభకర్ణం తు రాఘవః లక్ష్మణో రావణసుతం స్వయం రామస్తు రావణం సశక్రేణ సమాగమ్య యమేన వరుణేన చ మహేశ్వర స్వయంభూభ్యాం తథా దశరథేన చ. రావణ యుద్ధం ఒక్క ముక్కలో చెప్పేశాడు. చెప్పేసి మళ్ళీ దేవతలందరూ పరమేశ్వరుడు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ కలుసుకున్నాడు. దశరథుడు కూడా వచ్చాడు. అది ముఖ్యం. ఇప్పుడు దశరథుడు వచ్చి శ్రీరాముడితో మాట్లాడిన సంగతి రాముడు ఈ హనుమంతుడు భరతుడితో చెప్తున్నాడు. అది ఆయన మనసులో చాలా మంచి గౌరవాన్ని అభిప్రాయాన్ని కలిగిస్తుంది. తైశ్చ దత్త వర శ్రీమాన్ ఋషిభిశ్చ సమాగతః సుర ఋషిభిశ్చ కాకుస్థ వరాన్ లేభే పరంతపః సతు దత్త వర ప్రీత్యా వనరైశ్చ సమాగతః పుష్పకేణ విమానేన కిష్కింధామభ్యుపాగమతు తం గంగాం పునరాసాద్య వసంతం ముని సన్నిధౌ అవిఘ్నం పుష్య యోగేన శ్వో రామం ద్రష్టుమర్హసి. రేపు తప్పనిసరిగా రాముడు ఇక్కడికి రాబోతున్నాడు, నీవు ఆయన్ని చూడగలవు, ముందు నన్ను దూతగా పంపించాడు. తతస్తు సత్యం హనుమద్వచో మహతు నిశమ్య హృష్టో భరత కృతాంజలికి. భరతుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేసి హనుమంతుడి మాటలు విని ఉవాచ వాణీం మనస ప్రహర్షిణీం చిరస్య పూర్ణ కలుమే మనోరథ. ఇంతకాలానికి నా మనస్సులో ఉన్న కోరిక నెరవేరింది నాయన హనుమంత అని ఎంతో ఆనందించాడు భరతుడు. శ్రుత్వాతు పరమానందం భరత సత్య విక్రమ హృష్టం ఆజ్ఞాపయామాస శత్రుఘ్నం పరవీర. ఏమంటున్నాడు? దైవతాని చ సర్వాణి చైత్యాని నగరస్య చ సుగంధమాల్యైర్వాదిత్రైః అర్చంతు శుచయో నరాః. ఈయన భరతుడి శత్రుఘ్నుడికి ఏమని నగరాన్ని అంతా శుభ్రంగా అలంకరించండి, వీణ వేణు మృదంగ వాద్యధ్వనులతో మొత్తం ఆ నగరం అంతా మారుమ్రోగిపోవాలి. స్తుతులు పురాణాలు బాగా తెలిసిన సూతులు వంది మాగధులు వీణ వేణు మృదంగాది వాద్యాల్లో ఆరిదేరిన వాళ్ళు దేవదాసీలు వీళ్ళంతా సామూహికంగా శ్రీరాముడిని దర్శించడానికి బయలుదేరి స్వాగతం చెప్పడానికి రమ్మనమని చెప్పు. భరతుడి ఆదేశం అందుకున్న వెంటనే అది మహాశత్రుఘ్నుడు వేల కొలది స్వచ్ఛంద సేవకులను సిద్ధపరిచాడు, వాళ్ళని ఆజ్ఞాపించాడు. ఏమంటున్నాడు? పౌరులారా, నందిగ్రామం నుంచి అయోధ్య వరకు గల మార్గాలన్నింటినీ మిట్ట పల్లాలు సరిచేయండి, అన్ని ప్రదేశాలు శుభ్రపరచండి, ఇతర జనుడు నేలయందు అంతటను మంచు వలె చల్లని జలములతో తడపండి, అంతటా పుష్పాల్ని పేలాల్ని చల్లండి. సూర్యోదయం లోపల ఈ మహానగరంలోని రాజవీధులన్నీ చక్కగా ధ్వజ పతాకాలతో శోభిల్లాలి. సకల భవనాలు పూల తోరణాలతో చక్కగా అలంకరించుకోవాలి. రాజవీధులన్నీ కూడా చిత్ర విచిత్రమైన ముగ్గులతో అలంకరింపబడాలి. వాటిపైన చక్కగా పువ్వుల్ని కూడా పెట్టండి. అనంతరం ఏం చేశారు? రాజమాతలు, అమాత్యులు, అంతఃపుర రక్షకులు, సైనికులు, పురస్త్రీలు, బ్రాహ్మణులు, రాజకుమారులు, వివిధ వర్గాలకు చెందిన పుర ప్రముఖులు, దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే అష్టమంత్రులు బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వేల కొలది మదపుటేనుగులు వెంట వస్తుండగా బయలుదేరి వచ్చేస్తున్నారు వాళ్ళు. శ్రీరామచంద్రుడు వస్తున్నాడనే వార్త అద్భుతంగా మొత్తం అయోధ్య నందిగ్రామం అంతటా వ్యాపించింది కదా. అలాగే ప్రముఖ రథికులు, ఆంతరంగికులు, మరి ఏనుగులు, అశ్వాలు వీళ్ళంతా వీరిని బయలుదేరినాయి. ఏనుగుల మీద ఎక్కి వాళ్ళు, రథాలు అశ్వాల మీద ఎక్కి రథికులు వీళ్ళు బయలుదేరారు. ఆ తర్వాత ధ్వజ పతాకాలతో అలంకృతాలైన వేల కొలది అశ్వాలు ఇవన్నీ ఈ విధంగా ఆహ్వానించడానికి ఎదురు వస్తున్నారు. సుమిత్ర, కైకేయి, దశరథ మహారాజు యొక్క పత్రులు కౌసల్యాదేవి ఆవిడ ముందు పెడుతున్నది. వీళ్ళిద్దరూ సుమిత్ర, కైక అమ్మవారి కౌసల్య అమ్మవారి వెనక వస్తున్నారు. పల్లకీలలో నంది గ్రామానికి చేరుకున్నారు. ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి. ఇదంతా ఎందుకండి? అయోధ్యాపుర వాసులంతా వారి వెంట నంది గ్రామానికి వచ్చేశారు. ఏం చెప్తున్నారు? తతో యానాన్యుపారూఢాః సర్వాః దశరథ స్త్రియః కౌసల్యాం
ప్రముఖే కృత్వా సుమిత్రాంచాపి నిర్యయు. ఆ వెనక వచ్చేశారు. గుర్రాల యొక్క గిట్టల చప్పుళ్ళు, రథపు చక్రాల చప్పుళ్ళు, శంఖ దుందువి నినాదాలతో భూమి అంతా కంపించిపోతోంది. భరతుడు ప్రముఖులైన ద్విజులు తన వెంట వస్తున్నారు. వాళ్ళతో ముందుకు వస్తున్నాడు. వివిధ వృత్తుల వాళ్ళు, వణిక్ ప్రముఖులు వీళ్ళందరూ భరతుని చుట్టూ ఉన్నారు. పూలమాలలు, మధుర పదార్థాలు చేబూని వశిష్ఠాది మహర్షులు ఆయన వెంట వస్తున్నారు. శంఖారావాలు, డంకానాదాలు మారుమ్రోగిపోతున్నాయి. వంది మాగధుల ప్రశంసలు దిక్కులు పెక్కటిల్లిపోతున్నాయి. ఉపవాసాలతో కృషించి దైన్యంగా దీనత్వంతో ఉన్నవాడు, నారచేరులు ధరించిన వాడు, ధర్మకోవిదుడు, మహాత్ముడు, అన్నగారైన శ్రీరామచంద్రుని శుభాగమనానికి మిక్కిలి సంతుష్టుడైనవాడు అయిన భరతుడు ఆ స్వామి పాదుకల్ని నెత్తి మీద పెట్టుకొని మంత్రులతో కూడా కలిసి ఆ రఘురాముడికి పాదుకలు వదిలిపెట్టలేదు. ఆయన స్వాగతం పలకటానికి బయలుదేరి వస్తున్నాడు. స్వచ్ఛమైన పూలమాలలు శోభిల్లుతున్న శ్వేత ఛత్రాన్ని ఆయన పట్టుకున్నాడు. అది మళ్ళీ శ్రీరాముడికి శ్వేత ఛత్రాన్ని ధరింపజేయాలి. రాజమర్యాదలకు అర్హమైన బంగారు ఆభరణాలతో అలంకృతమైన వింజామరలు చేత్తో పట్టుకున్నారు. వాళ్ళ వెనకాల వస్తున్నారు. ఏమని సమీక్ష భరతో వాక్యం ఉవాచ పవనాత్మజం. అప్పుడు భరతుడు హనుమంతుడితో అంటున్నాడు, కచ్చిన్న కళ్ళు కాపేయి సేవ్యతే చలచిత్తత. వానరులకు సహజమైన చిత్తసాంచల్యం నీలో ఏమైనా ఉందా? వానరులు ఏం చేస్తారు? కాపేయి మదిర వాళ్ళు తాగుతూ ఉంటారు. నువ్వు చెప్పిన మాటలు అబద్ధం కాదు కదా, నిజమే కదా, మేము ఇదంతా చేసిన తర్వాత తీరా ఆయన రాకపోతే అని లోపల ఆ విధమైన ఎలా అంటే పరంతపుడు పూజ్యుడు కాకుస్తుడు అయిన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దర్శనం నాకు ఇంతవరకు కలగలేదు కదా. అంతేకాదు కామరూపులైన వానరుల జాడా కూడా కనిపించట్లేదే ఇంతవరకు. ఏది వచ్చేస్తారు ఆయన తొందరపడిపోతున్నాడు. భరతుడిలా పలికేసరికి హనుమంతుడు ఆ మహాత్ముడికి రామ దర్శన విలంబాన్ని గురించి చెప్తూ ఏమన్నాడు అంటే, అదైవ ముక్తే వచనే హనుమాన్ ఇదమబ్రవీతు అర్థం విజ్ఞాపయన్నేవ భరతం సత్య విక్రమం సదా ఫలాన్ కుసుమితాన్ వృక్షాన్ ప్రాప్య మధుస్రవాన్ భరద్వాజ ప్రసాదేన మత్త భ్రమరనాదితాన్ తస్య చైవ వరో దత్తో వాసవేన పరంతప ససైన్యస్య తదాతిథ్యం కృతం సర్వగుణాన్వితం. మధ్యలో భరద్వాజ మహర్షి ఈ వానరులందరికీ అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చాడయ్యా. నిస్వన శ్రూయతే భీమ ప్రహృష్టానాం వనౌకసాం మన్యే వానరసేనాస నదీం తరతి గోమతీం. గోమతి నదిని దాటి వస్తున్నారు వాళ్ళు. అదే ఆ ధ్వని అని అనుకుంటున్నాను. రజో వర్షం సముద్భూతం పశ్య వాలుకిని ప్రతి మన్యే సాలవనం రమ్యం లోలయంతి ప్లవంగమాహ. మహాత్మా ఇదిగో ఇటు చూడు, అల్లంత దూరంలో దివ్యమైన పుష్పక విమానం కనిపిస్తోంది చూడవయ్యా. అది స్వచ్ఛమైన చంద్రకాంతులతో శోభిల్లుతోంది. దాన్ని బ్రహ్మదేవుడి సంకల్పానుసారం విశ్వకర్మ నిర్మించాడు. నువ్వు పుష్పక విమానాన్ని గురించి తెలియదు కదా, దాని సృష్టి ఇలా జరిగింది. మహాత్ముడైన శ్రీరామచంద్రుడు లోకకంటకుడైన రావణాసురుణ్ణి, అతని బంధువుల్ని అందరినీ యుద్ధరంగంలో సంహరించి ఆ రాజ్యాన్ని విభీషణుడికి అప్పగించి ఇప్పుడు ఆ విమానం మీద అధిరోహించి ఇక్కడికి వస్తున్నాడు. ఆ విమానమే శ్రీరామచంద్రుడిని ఇక్కడికి తీసుకొస్తున్నది. ఆయన నేల మీద నడిచి వస్తున్నాడు అనుకుంటున్నావు, ఆయన విమానంలో వస్తున్నాడు. పూర్వం బ్రహ్మదేవుడు ఈ విమానాన్ని కుబేరుడికి ఇచ్చాడు. ఈ కుబేరుడి నుంచి దాన్ని అధిరోహించి ఇప్పుడు రామలక్ష్మణుడు వైదేహి సహితులై సుగ్రీవుడు విభీషణుడు అందరూ వస్తున్నారు. హనుమంతుడు ఇలా చెప్తూ ఉండగానే అచట చేరియున్న స్త్రీలు, బాలురు, యువకులు, వృద్ధులు అందరూ అడుగో శ్రీరామచంద్ర ప్రభు వస్తున్నాడంటూ సంతోషంతో చేసిన కోలాహల ధ్వనులు మిన్నుముట్టినయ్యి. ఏమిటది? తతో హర్ష సముద్భూతో నిస్వనో దివమస్పృశతు స్త్రీ బాల యువ వృద్ధానాం రామోయమితి కీర్తతే. అదిగో రాముడని ఆ స్త్రీలు, బాలురు, వృద్ధులు వాళ్ళు ఎంత పటరాని ఆనందంతో రథాల్లో ఏనుగుల మీద, గుర్రాల మీద ఉన్న వాళ్ళందరూ రామదర్శన కుతూహలంతో వాటిపై నుంచి కిందకి దిగేశారు. వాళ్ళు ఆ విమానంలో ఉన్న శ్రీరాముడిని దర్శించారు.
ఎలాగా ఆకాశంలో నిండిపోన్నమన్న అటు చంద్రుడిని చూసినంత సంతోషంతో వాళ్ళు పొంగిపోయారు. అప్పుడు ప్రాంజలిర్ భరతో భూత్వా ప్రహృష్టో రాఘవోన్ముఖ స్వాగతేన యథార్థేన తతో రామం అపూజయతు. చక్కగా స్వాగతం పలికి రాముణ్ణి పూజించాడు. మనసా బ్రహ్మణ సృష్టే విమానే భరతాగ్రజ రరాజ పృథు దీర్ఘాక్షో వజ్రపాణిరివ అపరహ. పుష్పక విమానంలో ఉన్నటువంటి రాముడిని చూస్తే వజ్రపాణి ఇంద్రుడు, రెండవ ఇంద్రుడిలాగా ఉన్నాడు ఆయన. తతో విమానాగ్రగతం భరతో భ్రాతరం తదా వవందే ప్రయతో రామం మేరుస్థమివ భాస్కరం. తతో రామాభ్యనుజ్ఞాతం తద్విమానం అనుత్తమం హంసయుక్తం. హంస లాంటిది, హంసరెక్కలు కలిగిన ఆ విమానం మహావేగం నిష్పపాత మహీతలే నేల మీదకి దిగింది. ఆ స్వామికి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆరోపితో విమానం తద్భరత సత్య విక్రమ రామమాసాద్యముదిత పునరేవాభ్యవాదయతు తం సముద్ధాప్య కాకుస్థ శిరస్యాక్షిపథంగతం అంకే భరతమారోప్య ముదిత పరిషస్వజే. శ్రీరామచంద్రుడు భరతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. తతో లక్ష్మణమాసాద్య వైదేహీంచ అభ్యవాదయతు అభివాద్య తతః ప్రీతో భరతో నామ చ అబ్రవీతు సుగ్రీవం కైకేయీ పుత్రో జాంబవంతం తదాంగదం మైందం చ ద్వివిధం చ నీలం రిషభం పరిషస్వజే. వీళ్ళందరినీ భరతుడు అందరూ పరిచయం అయిపోయిందిగా ఆయన చెప్పాడుగా హనుమంతుడు. సుషేణం చ నలం చైవ గవాక్షం గంధమాదనం శరభం పనసం చైవ భరత పరిషస్వజే. తే కృత్వా మానుషం రూపం వానరాః కామరూపిణ. వాళ్ళంతా మనుష్యాకారం ధరించారు. కుశలం పర్యపృచ్ఛంస్తే ప్రహృష్టా భరతం తదా. వాళ్ళు మానవాకారంలో మానవ భాషలోనే అయ్యా భరత బాగున్నావా అని వాళ్ళు అడిగారు. అథాబ్రవీద్ రాజపుత్ర సుగ్రీవం వానరర్షభం పరిష్వజ్య మహాతేజా భరతో ధర్మిణాంబర. వీళ్ళంతా ఇంతకు పూర్వం బాగా పరిచయం ఉన్న వాళ్ళలాగానే ఒకళ్ళనొకళ్ళు కుశల ప్రశ్నలు అడిగేస్తున్నారు. త్వమస్మాకం చతుర్నాంతు భ్రాత సుగ్రీవ పంచమ. అబ్బా ఏమి అనుభవ విశేషం. భరతుడు అంటున్నాడు సుగ్రీవుడితో, మేము నలుగురం కాదయ్యా అన్నదమ్ములం, 5గురం, నువ్వు 5వ వాడివి అని సుగ్రీవుడికి ఎంత ఉన్నత స్థానం కల్పించాడు భరతుడు. అది రాముని యొక్క భావం. అందరిలోనే రాముడే 4 అయ్యాడు అంటే ఆ భావమే అలా మాట్లాడుతూ ఉంటుంది. విభీషణంచ భరత సాంత్వవాక్యం అదాబ్రవీతు దిష్ట్యా త్వయా సహాయేన కృతం కర్మ సుదుష్కరం శత్రుఘ్నశ్చ తదా రామం అభివాద్య సలక్ష్మణం సీతాయాశ్చరణౌ పశ్చాత్ వినయాదభ్యవాదయతం. వారి పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు భరతుడు. రామో మాతరమాసాద్య విషణ్ణాం శోకగర్షితాం. తల్లి ఎలా ఉంది కౌసల్య? విషణ్ణాం శోకగర్. ఇంత 14 సంవత్సరాల దీర్ఘ శోకంతో ఆవిడ కృషించిపోయి అలా ఉన్నది. జగ్రాహ ప్రణత పాదౌ మనో మాతు ప్రసాదయన్ను. వెళ్ళి అమ్మ పాదాల మీద పడి నమస్కారం చేశాడు శ్రీరాముడు. అభివాద్య సుమిత్రాంచ కైకేయీంచ యశస్వినీం సహ మాతృంశ్చ తతఃసర్వాః పురోహితముపాగతం స్వాగతంతే మహాభాగో కౌసల్యానందవర్ధన ఇతి ప్రాంజలయ సర్వే నాగరాగ రామమబ్రువన్ను. హే కౌసల్యానందవర్ధన. అలా పిలవటమే వాళ్ళకి ఆనందం, అలా పిలిపించుకోవటం ఆయనకి ఆనందం. నువ్వు తిరిగి వచ్చావయ్యా అని వాళ్ళెంతో ఆనందంతో శ్రీరాముణ్ణి అభినందించారు. తాన్యంజలి సహస్రాణి ప్రగృహీతాని నాగరైహి వ్యాకోశానీవ పద్మాని దదర్శ భరతాగ్రజ. అద్భుతమైన చిత్రం. వాళ్ళంతా ఇలాగా చేతులు పెట్టారు. వ్యాకోచానీవ పద్మాని, వికసించిన పద్మాల వలె ఉన్నాయి. వాళ్ళ యొక్క చేతులు జోడించి నమస్కారం చేసిన విధానం వాళ్ళ చేతులు చూస్తే. పాదుకేతే తు రామస్య గృహీత్వా భరత స్వయం చరణాభ్యాం నరేంద్రస్య యోజయామాస ధర్మవితు. ఈయన బాధ్యత అయిపోయింది. ఆ పాదుకలు తీసుకువెళ్ళాడు. స్వామివారి పాదాల ముందు 2 పాదాల ముందు 2 పాదుకలు
పెట్టాడు. ధర్మవిత్ అబ్రవీచ తదా రామం భరత సకృతాంజలి ఏతత్ తే రక్షితం రాజన్ రాజ్యం నిర్యాతితం మయా. స్వామి, నీ రాజ్యాన్ని ఇప్పటిదాకా నేను రక్షించాను. అద్య జన్మ కృతార్థం మే, నా జన్మ కృతార్థమైంది. నువ్వు అప్పచెప్పిన బాధ్యతని ఒక్క ముక్క కూడా వృధా కానియకుండా, ఏమాత్రం లోటు రానియకుండా నేను నిర్వహించాను. సంవృత్తస్య మనోరథ యత్వాం పశ్యామి రాజానం అయోధ్యాం పునరాగతం. అయోధ్యకు నువ్వు రాజుగా తిరిగి వచ్చావయ్యా, నాకు అదే చాలు. అవేక్షతాం భవాన్ శోకోశం కోష్ఠాగారం పురం బలం, అన్ని చూసుకో. కోష్ఠాగారం, పురము, బలము. భవతస్తేజసా సర్వం కృతం దశగుణం మయ, అన్నీ నేను పెంచాను, 10 రెట్లు పెంచాను. ఎక్కడా ఏమాత్రం లోటు రానియలేదు. తదా బ్రువాణం భరతం దృష్ట్వాతం భ్రాతృవత్సలం ముముచుర్వానరాహ బాష్పం. వాళ్ళ ఏమి సోదరుడయ్యా, ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు, ఎంత చక్కగా అప్పచెప్తున్నాడు. వానరులంతా హర్షంతో సంతోషంతో కన్నీటి చుక్కలు రాల్చారు వాళ్ళు. రాక్షస విభీషణ, ఆ రాక్షసులకు అసలు ఇలాంటి భావాలు తెలియవు, కానీ విభీషణుడికి తెలుసు. తతః ప్రహర్షాత్ భరతం అంకమారూప్య రాఘవ యయౌ తేన విమానేన ససైన్యో భరతాశ్రమం. భరతస్య ఆశ్రమం ఆసాద్య ససైన్యో, నది గ్రామంలో భరతుడి ఆశ్రమంలోకి వెళ్ళారు వీళ్ళు. అవతీర్య విమానాగ్రాత్ అవతస్థే మహేతలే, కిందకి దిగారు. అబ్రవీచ తదా రామ తద్విమానమనుత్తమం సహ వైశ్రవణం దేవం అనుజానామి గమ్యతాం. ఇక విమానమా, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. అనుజానీమి, నువ్వు వెళ్ళి రావచ్చును అన్నాడు. తతో రామాభ్యనుజ్ఞాతం తద్విమానమనుత్తమం ఉత్తరాన్ దిశమాగమ్య జగామ ధనదాయ. అదే దానంతరం అదే వెళ్ళిపోయింది. పురోహితస్య ఆత్మ సమస్య రాఘవో బృహస్పతే శక్ర ఇవామరాధిప నిపీడ్య పాదౌ పృథగాసనే శుభే సహైవ తేనోపవివేశ రాఘవ. పురోహితుడు వశిష్ఠ మహర్షి ఆయన పాదాలు తాకి నమస్కారం చేసి తర్వాత ఆ మహర్షి ఆసీనుడైన తర్వాత ఆయనతో కలిసి మరొక ఆసనం మీద స్వామివారు కూర్చున్నారు. ఇప్పటికి ఈ విధంగా భరతుడు ఆ నంది గ్రామానికి శ్రీరామచంద్రుడు రావటం, ఇంకా 131వ సర్గ, దీన్నే పట్టాభిషేక సర్గ అని కూడా అంటారు. పట్టాభిషేక ఘట్టం ఉన్నది. ఇది మనం తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ విధంగా రామాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వస్తి.